హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను కిచెన్. ఈ వీడియోలో మనం స్వీట్ షాపుల్లో దొరికే మంచి టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. ఉల్లిపాయ పకోడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు 400 గ్రాములు తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ రుచికి సరిపడా, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చిని 2 తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి. శనగపిండి 200 గ్రాములు. తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని ఇలాగా గట్టిగా ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలి. ఇలా ప్రెజర్ ఇవ్వడం వలన ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. మనం ఈ పకోడీకి ఎక్స్ట్రాగా వాటర్ ఏం యూజ్ చేయమండి, ఈ ఉల్లిపాయల్లో ఉండే వాటరే సరిపోతుంది. అందుకని ఇలా ప్రెజర్ ఇస్తూ గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం పిండి, శనగపిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకోవడం వలన ఉల్లిపాయ పకోడీ క్రిస్పీగా వస్తుంది. మొత్తం ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, నేను వాటర్ ఏమీ యూజ్ చేయలేదు, ఉల్లిపాయల్లో ఉండే వాటర్ ఈ ఆయిలే సరిపోయింది. మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ అంత వాటర్ యూజ్ చేయండి, ఎక్కువేమి యూజ్ చేయకండి. అలా అయితే ఉల్లిపాయ పకోడీ క్రిస్పీగా రాదండి. ఇలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇలాగా పకోడీలాగా వేసుకోవాలి. మరి పెద్ద పెద్ద ముద్దలు పడేయకండి, చిన్న చిన్నగా ఇలాగా చేతులతో వేసుకోండి. ఇలాగా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరీ మాడిపోకూడదండి, ఎందుకంటే ఉల్లిపాయ పకోడీ బయటకు తీసిన తర్వాత కొంచెం కలర్ వస్తుంది. అందుకని ఈ కలర్ వచ్చేసరికి తీసేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో మన ఉల్లిపాయ పకోడీ. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులువుగా తయారు చేసుకునే రుచికరమైన ఉల్లిపాయ పకోడీ రెడీ. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటాను కిచెన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. Thanks for watching video.